ఉపమాక వెంకటేశ్వర స్వామి తాలూకు క్షేత్ర విశేషం తెలుసుకునే ముందు స్వామి తాలూకు పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి తెలుసుకుందామండి. ఈ స్వామి కల్కి అవతారంలో వెలిసినటువంటి క్షేత్రం ఉపమాక వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. ఇందాక మనం చెప్పినట్టుగా 6 భుజాలతోటి గుర్రం మీద వెళ్తూ పక్కగా తిరిగి చూస్తుండే రూపంతో వెలిసిన స్వామి ఉపమాక వెంకటేశ్వర స్వామి వారు. ఈ స్వామివారు 2 రకాలైన కారణాల చేత ఉపమాకలో వెలిసారని. అందులో మొట్టమొదటిది ఈ కొండ పేరు గరుడాద్రి. గరుడాద్రి అనే పర్వతరాజు కోరిక మేరకు స్వామివారు ఇక్కడికి వచ్చి వెలిసారని. అయితే స్వామి తాలూకు రూపాన్ని ఆయన యొక్క శక్తిని గరుడాద్రి కొండ పర్వతరాజు తట్టుకోలేకపోవడం చేత ఈ కొండ అంతా కూడా బ్రతలేసిపోవడం, తర్వాత స్వామివారు అభిమించి నేను రాత్రిపూట పడుకోవడానికి పవలింపు కోసం విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చి వెలుస్తారని చెప్పి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళి వెలిసారని. అందుకనే నేటికి కూడా సాంప్రదాయబద్ధంగా స్వామివారు ఉదయం పూట లేచి ఏ టైంలో బయటికి వెళ్ళి తిరుపతిలో దర్శనాలు ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి స్వామివారి యొక్క విశేషంగా జరిగేటువంటి నిత్యాభిషేకాన్ని సూర్యోదయాన్ని గంటన్నరకి అంటే 7, 7:30, 8 మధ్యలో ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. ఒక శనివారం పూట లేదా విశేషమైన ఉత్సవాల్లో ఆయా సందర్భాలను బట్టి మాత్రమే మారుతూ ఉంటుంది. కానీ రెగ్యులర్గా జరిగే టైం అయితే మాత్రం 7, 7:30, 8 మధ్యలోనే కొండకొచ్చి అభిషేకం చేస్తాం. ఆ సమయంలో ఎంతమంది భక్తులు వస్తే అంతమంది పేరు గోత్రాలతో అభిషేకం చేయడం ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. అలాగే సాయంత్రం పూట స్వామివారు పడుకోవడానికి ఏ టైంలో వస్తారో విశ్రాంతి కోసం ఇక్కడికి మనందరికీ తెలియదు. కాబట్టి సూర్యాస్తమయానికి ఒక గంటన్నర ముందంటే 4:30, 5, 5:30 మధ్యలో వచ్చి నివేదన చేసి వెంటనే దిగేస్తాం. అంటే సూర్యాస్తమయానికి ఒక గంటన్నర ముందు వచ్చి నివేదన చేసి దిగేయడం, ఉదయం సూర్యోదయానికి గంటన్నరకి రావడం అనేది ఇక్కడ ఒక ఆచారం. అలాగే స్వామి రెండో కారణం ఏంటంటే స్వామివారు విష్ణు స్వరూపంలో ఉన్నప్పుడు ఋషులందరూ అందరికీ మోక్షాన్ని ప్రసాదించండి స్వామిని ఆయన వేడుకోవడం. ఆ ప్రకారంగా స్వామివారిని ఆయన దక్షిణ సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఉపమాక అనే గ్రామంలో గరుడాద్రి అనే పర్వతరాజు కోరిక మేరకు వేట మార్గానికి వచ్చి అక్కడ వెలుస్తాను. కాబట్టి అదంతా కూడా అటవీ ప్రాంతం కింద ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మృగాల కింద జంతు రూపాల్లో సంచరించండి, మీ అందరినీ సంహారం చేసి మీకు మోక్షాన్ని ఇస్తానని చెప్తారు. ఆ 2 రకాలైన కారణాల చేత స్వామివారి ఇక్కడికి వచ్చి వెలిసారని. అయితే ఇక్కడ ఉండే స్వామి అచ్చామూర్తి అని స్వామి రాతి పణుకు మీద చెక్కబడినట్టుగా ఉండే రూపంతో వెలిసిన స్వామి అవడం చేత ఈ స్వామివారికి ఒక నిత్యారాధన, నివేదన, అభిషేకం తప్ప విశేషమైన కార్యక్రమాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి ఈ స్వామి తాలూకు ప్రతిరూపాన్ని కొండ దిగుని ఏర్పాటు చేసి స్వామి తాలూకు ఉత్సవమూర్తులతో పాటు ఉపాలయాలు నిర్మాణం చేసి ఉత్సవమూర్తులకి ఉపాలయాల్లో ఉన్నటువంటి స్వామివారిని అందరికీ కార్యక్రమాలు చేయడం కోసం ఒక పెద్ద ఆయన ఉండాలి. కాబట్టి వేణుగోపాల స్వామి వారిని క్షేత్రపాలుడి కింద నారద మహాముని ప్రతిష్ఠ చేశారు. కింద ఆలయం అంతా కూడా దేవ ప్రతిష్ఠ, దేవతల ఆలయం నిర్మాణం చేస్తే స్వయంగా నారద మహాముని వేణుగోపాల స్వామి వారిని క్షేత్రపాలుడి కింద ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం కొండ దిగున ఉన్నటువంటి ఆలయం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే సర్వసాధారణంగా మీరు విష్ణు ఆలయాలు అయితే శివుడు, శివాలయాలు అయితే విష్ణువు క్షేత్రపాలుడి కింద ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న స్వామివారి అనుగ్రహం చేత కొండ మీద ఉన్న స్వామివారి దర్శనం అందరికీ అన్ని వేళలా లభించదు. కాబట్టి అలా స్వామివారి దర్శనం కానీ భక్తులు ఎవరైనా ఉన్నట్టయితే కిందనున్న వేణుగోపాల స్వామివారి దర్శనం కూడా చేసుకున్నా కూడా భాగ్యం కలగాలనే ఉద్దేశంతో స్వయంగా నారద మహాముని వేణుగోపాల స్వామి వారిని క్షేత్రపాలుడి కింద ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి క్షేత్ర విశేషం ద్వారా తెలుస్తాం. ఇటువంటి క్షేత్రంలో స్వామి 2 ప్రత్యేకమైన కారణాల చేత వెలిసి ఉన్నారని చెప్పా. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారికి 2 విశిష్టమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉంటారు. అంటే కొండ మీద ఉన్న స్వామి ఉత్తర దిక్కును చూస్తూ ఉండడం చేత ఏ భక్తుడికైనా ఎప్పుడైనా దర్శనం కలిగినట్టయితే ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శనం చేసుకుని బయటికి వెళ్తారు. అంటే నిత్యం ఉత్తర ద్వార దర్శనం ఇచ్చే ఒకే ఒక క్షేత్రం ప్రపంచంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. మీకు ఈ ఉత్తర ద్వారం అనేది వైకుంఠ శుద్ధి ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది మిగతా ఆలయాల్లో, క్షేత్రాల్లో. అటువంటిది స్వామి తాలూకు అనుగ్రహం చేత ఏ భక్తుడికైనా ఎప్పుడైనా దర్శనం కనుక ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శనం చేసుకుని స్వామి తాలూకు వైభవం తెలుసుకుని బయటికి వెళ్తారు. అది స్వామి తాలూకు కృష్ణాష్టమానికి సర్వసాధారణంగా నిన్న ఇవాళ చేస్తున్నారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చే నెలలో కార్యక్రమం జరుగుతుంది. అంటే స్వామి తాలూకు జరిగే ఉత్సవాలన్నీ శ్రీరంగ సాంప్రదాయాన్ని అనుసరించి తిరుపతిలో జరిగే విధంగా కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందండి. ఇటువంటి క్షేత్రంలో స్వామి సత్యంగల స్వామి ఉపమాక వెంకన్నని ఇక్కడ ఒకసారి కోరితే ఖచ్చితంగా నెరవేరుతుందని, అదే సమయంలో మనం స్వామివారికి ఏదైనా మొక్కుని మర్చిపోయినట్టయితే స్వామి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనబడి నా మొక్కుబడి చెల్లించమని అడిగేటువంటి స్వామి ఉపమాక వెంకన్న.